ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో చైత్రమాసం విశిష్టత, చైత్రమాసంలో జరుపుకునే పండుగల గురించి తెలుసుకుందాము. చైత్రమాసము తెలుగు సంవత్సరంలో మొదటి నెల. పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం అనగా చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసిన రోజు కావున ఈ నెలను చైత్రము, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలలో వస్తుంది. ఈ నెలతో దక్షిణ భారతదేశంలో వసంత ఋతువు ప్రారంభం కావడం వల్ల ఈ ప్రాంతంలో చాలా చెట్లు కొత్తగా చిగురించడము, పూత పూయడము మొదలు పెడతాయి. ఇంకా ఈ ప్రాంతంలో చలికాలం ముగియడంతో వాతావరణము నులివెచ్చగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఋతువున కుసుమకరాం అని భగవానుడు స్వయంగా తానే వసంత ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం. సంవత్సరానికి తొలి మాసం కూడా చైత్రమాసం అనగానే మనకి ఉగాది, శ్రీరామనవమి గుర్తుకు వస్తాయి. అవే కాకుండా దశావతారాల్లో మొదటిదైన మత్స్యావతారము, యజ్ఞ వరాహమూర్తి జయంతి, సౌభాగ్య గౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రంతో కూడి ఉంటాడు. సూర్యుడు కూడా మొదటి రాశి అయిన మేషరాశిలో సంచరిస్తాడు. చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది ప్రకృతి చిగురించే వసంత కాలాన్ని ఉత్సాహంగా స్వాగతించే పండుగ ఉగాది. చెట్లు చేమలే కాదు, పశు పక్షాదులు కూడా వసంత గమనాన్ని స్వాగతిస్తాయి. ఏడాదికి యుగము అనే పేరు కూడా ఉంది. అందుకే యుగాది ఉగాది అయింది. చాంద్రమానాన్ని అనుసరించే వారే కాక సౌరమానాన్ని అనుసరించే కొంతమంది కూడా ఈ రోజు నుంచి సంవత్సరాదిని జరుపుకుంటారు. చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది నుంచి చైత్ర శుద్ధ నవమి వరకు వసంత నవరాత్రులు. మనము సంవత్సరంలో 3 సార్లు నవరాత్రులు జరుపుకుంటాం. మొదటి చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు, రెండవది భాద్రపద మాసంలో వచ్చే గణపతి నవరాత్రులు, మూడవది ఆశ్వయుజ మాసంలో వచ్చే శరత్ నవరాత్రులు. సంవత్సరంలో మొదటగా వచ్చే వసంత నవరాత్రులని ప్రజలంతా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. చైత్ర శుద్ధ విద్య నాడు బాలచంద్రుని బాలేందు వ్రతం అని పూజిస్తారు. చంద్రునికో నూలు పోగు అని విద్య నాటి బాలచంద్రునికి కొత్త నూలు పోగు అని సమర్పిస్తారు. చంద్రుడు జ్ఞాన ప్రదాత, ఆయనకి నూలుపోగు సమర్పించి ఆయనకి జ్ఞానాన్ని ఇమ్మని కోరుతారు. చైత్ర శుద్ధ తదియ నాడు ఆ తపస్సు ఫలించింది. సీతాదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్టు తెలుస్తుంది. సౌభాగ్యాన్ని, పుత్ర పౌత్రాదులను, భోగ భాగ్యాలను ప్రసాదించే ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు. ఈరోజు మత్స్య జయంతి కూడా. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సోమకును వధించి వేదాలను రక్షించిన రోజు. చైత్ర శుద్ధ పంచమి లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు మరియు నాగులను కూడా ఈరోజు పూజించాలి. అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, శంఖ, కులిక, పద్మ, మహాపద్మ అనే మహానాగులను పూజించి పాలు, నెయ్యి నివేదించాలి. అశ్వములను కూడా ఈరోజు పూజించాలి. శ్రీ మహావిష్ణు అవతారాలు హయగ్రీవ అవతారం కూడా ఒకటి. ఈరోజు శ్రీరామ రాజ్యోత్సవం అనగా రాముల వారికి పట్టాభిషేకం జరిగిన రోజు. శ్రీరామ పట్టాభిషేకం చేయించినా మంచిది. ఒకవేళ చేయలేకపోయినా శ్రీరామాలయంలో రామ పట్టాభిషేకము ఘటము పారాయణం చేయడం మంచిది. చైత్ర శుద్ధ అష్టమి భవానీదేవి ఆవిర్భవించిన రోజు మరియు అశోకాష్టమి అంటారు. ఆ రోజు భవానీ మాతను పూజిస్తారు. స్త్రీలు అమ్మవారిని అశోక పుష్పాలతో పూజించి అశోక వృక్షం చిగురిని సేవిస్తే గర్భశోకం కలగదని శాస్త్రం చెప్పింది. చైత్ర శుద్ధ నవమి శ్రీరామ నవమి. శ్రీ మహావిష్ణువు తన పూర్ణావతారమైన శ్రీరాముణ్ణి అవతరించిన రోజు. ఈరోజు ఊరూరా వాడవాడల శ్రీ సీతారాముల కళ్యాణం చేస్తారు. నూతన సంవత్సరంలో సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాతే ప్రజలు తమ ఇంట వివాహాది శుభకార్యాలు తలపెడతారు. వాల్మీకి రామాయణం ప్రకారము శ్రీరాముడు జన్మించిన సంవత్సరం విలంబి నామ సంవత్సరం. చైత్ర శుద్ధ ఏకాదశి, వరుదిని ఏకాదశి, కామద ఏకాదశి అని అంటారు. చైత్ర శుద్ధ పౌర్ణమి. స్త్రీలు చిత్రవర్ణాలు గల రకరకాల రంగుల వస్త్రాలను దానం చేయడం వల్ల సౌభాగ్యం కలుగుతుంది. ఈరోజు చిత్రగుప్తుని వ్రతం చేసినా మంచిది. ఉత్తర భారతదేశంలోని వారు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. చైత్ర బహుళ త్రయోదశి
యజ్ఞ వరాహ జయంతి. సుష్టాదిలో భూమిని సుప్రతిష్టం చేయడానికి యజ్ఞ వరాహమూర్తి అవతరించిన రోజు. ఇలా మాసమంతా ఎన్నో విశిష్టతలు ప్రాధాన్యతలు కలిగిన మాసం చైత్ర మాసం.